గారికి గోకలపల్లి గ్రామం తరఫున హాజరైనటువంటి 7 గ్రామాల కొల్లేరు రైతుల తరఫున హృదయపూర్వక మరి కృతజ్ఞతలు. సాంప్రదాయ వ్యవసాయం చేసుకోండి. కెమికల్స్ రసాయనాలు అవన్నీ కూడా యంత్రాలు అవన్నీ వాడుకోకుండా పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయకోకుండా మీరు వ్యవసాయం చేసుకోండి అని చెప్పేసి మనకు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. మరి అధికారులు కూడా దాని దృష్టిలో కూడా పెట్టాలి. కోర్టులు ఉంటాయి, అన్నిటి మీద కోర్టులు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏ అధికారి మీదైనా ఏ వ్యక్తి మీదైనా సరే కోర్టులో కేసు వేసేస్తే కోర్టులు తీసుకుంటాయి దాన్ని. కానీ ప్రభుత్వాలు మాత్రం పర్యావరణాన్ని ప్రేమించే పేదవాళ్ళ మీద ఈ విధంగా విరుచుకుపడటం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. పర్యావరణాన్ని తప్పకుండా కాపాడాల్సిందే. మానవాళి ఇంకా వేల సంవత్సరాలు మన పిల్లలు మన మనవాళ్ళు ఈ సాగాలంటే తప్పకుండా పర్యావరణాన్ని కాపాడాలి. ఇప్పుడు జరిగిన నష్టాన్ని పోడ్చడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇది ఏదో మీకు నష్టం చేయాలనో లేకపోతే పేదవాళ్ళకి ఎటువంటి ఉపాధి లేకుండా చేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి ఉండదు. కాకపోతే పర్యావరణాన్ని భవిష్యత్తులో దీన్ని ఎట్లా మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకురావాలి అనే దాని మీద చట్టాలు చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. మనం ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న విధానాలన్నీ మారిపోయి కొత్త విధానాలు వస్తూ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా కొంత ఇబ్బంది కలిగింది. కానీ ఆ ఇబ్బందిని తీర్చాల్సిన బాధ్యత కూడా మా మీద ఉందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. మీరే చెప్పారు ఏ ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఆపలేదని. మీకు తెలిసిన తర్వాత దాదాపు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజు మీరు చేసే సాంప్రదాయ వ్యవసాయాన్ని ఆయన నాయకత్వంలో ఆపనప్పుడు ఇప్పుడు ఎందుకు ఆపుతారని మీరు అపోహపడుతున్నారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ శాసనసభ్యులు వెన్నాంజలి గారు ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలాసార్లు ఒకసారి కాదు, మన పెద్దవారు కామినేని శ్రీనివాస్ గారు కానీ ప్రభాకర్ గారు కానివ్వండి, అందరూ దీని మీద అనేక సార్లు చర్చించాం. ఈ ఫారెస్ట్ అధికారుల్ని పిలిపించి ఉన్నతాధికారులు అందరూ కూడా పిలిపించి అసెంబ్లీలో ఎందుకు మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, పర్యావరణం ఎంత ముఖ్యమో పేదవాడి జీవితాలు కూడా అంతే ముఖ్యం, పేదవాడి బతుకు తెరువు కూడా అంతే ముఖ్యం. పర్యావరణానికి నష్టం జరగకోకుండా మీరు కాపాడండి. మీ వృత్తి ధర్మం మీరు చేయండి. మీ పర్యావరణానికి ఎటువంటి హాని జరిగినప్పుడు పేదవాడి పొట్టెందుకు కొట్టాలి అనే విధంగా కూడా మీ శాసనసభ్యులు వెన్నాంజలి గారు అందరూ కూడా మాట్లాడారు. పర్యావరణం ఆపుతుంటే కాబట్టి ఏంటంటే మీకు తెలిసిన విషయమే, 1000 మంది పేదవాళ్ళు చేసుకుంటా ఉంటే దాంట్లో నా బోటాడు ఒక గంజాయి మొక్కలు అంటే ఒకటి ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే మెల్లగా ఒక చెరువు తవ్వేస్తాడు, వాడు తెలివో లేకపోతే వాడి డబ్బో వాడి పరపతో ఉపయోగించి వాడికి సహకరిస్తారు అధికారులందరూ కూడా. సహకరించిన తర్వాత ఆ ఒక్క చెరువుని చూపించేసి వేలాది మంది పేదవాళ్ళని అడ్డుకుంటూ అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, అంజలి గారు కానివ్వండి, దీని మీద నేను ఈ జిల్లాకి కృష్ణా జిల్లాలో కూడా ఈ భూములు ఉన్నాయి దాదాపు 7,000-10,000 ఎకరాల దాకా. దాని మీద అప్పుడు నాకు అవగాహన ఉంది ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు. కానీ ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ధర్మరాజు గారు కానివ్వండి, అంజలి గారు కానివ్వండి, ఈ విషయం మీద చర్చించిన సార్లు ఏ విషయం కూడా మీరు చర్చించలేదని చెప్పేసి మీకు మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, మరి పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు నేను వెళ్ళలేదు. కానీ అధికారులతో కూడా చర్చించాం. తప్పకుండా సోదరులు నాగరాజు గారు కానివ్వండి, కొండల గారు కానివ్వండి, మరి ఆదినారాయణ గారు కానివ్వండి, మహాలక్ష్మీరాజు గారు కానివ్వండి, ఎవరు మాట్లాడినా మనకి కావాల్సింది సాంప్రదాయ వ్యవసాయం చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. తప్పకుండా ఇది ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారని చెప్పేసి అధికారులు కూడా నేను భావించను. కాకపోతే వాళ్ళ భయం వాళ్ళది. సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఈ మధ్య కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏమీ రాదు కానీ అందరూ బాధపడతా ఉంటే నేను ఏదో పెద్ద మొగాడిని అని చెప్పేసి ఆనందపడే కొంతమంది క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళు వెళ్ళి రకరకాల అబద్ధాలతో కానివ్వండి, పాత ఫోటోలతో కానివ్వండి, కోర్టులకి ఒక సమాచారం ఇవ్వటం మూలంగా వారి ఉద్యోగానికి ఏమవుతుందని చెప్పేసి వాళ్ళు భయంతో చేస్తున్నారు తప్పితే
నేను మీ మీద వ్యతిరేకత అని నేను భావించట్లా. కాకపోతే చట్టాలు చెప్తున్నాయి, ఇందాక మిత్రులు చెప్పినట్లు చట్టాలు ఆల్రెడీ చెప్తున్నాయి. జీవోలు కూడా ఇచ్చారు కలెక్టర్స్, మన కృష్ణా ఏలూరు జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చారు. ఏమని, మీరు సాంప్రదాయ వ్యవసాయం చేసుకోండి, కెమికల్స్ రసాయనాలు అవన్నీ కూడా యంత్రాలు అవన్నీ వాడుకోకుండా పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయకోకుండా మీరు వ్యవసాయం చేసుకోండి అని చెప్పేసి మనకు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. మరి అధికారులు కూడా దాని దృష్టిలో కూడా పెట్టాలి. కోర్టులు ఉంటాయి, అన్నిటి మీద కోర్టులు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏ అధికారి మీదైనా ఏ వ్యక్తి మీదైనా సరే కోర్టు